హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. సో సారీ అండి, నా వాయిస్ కొంచెం మీకు అర్థం కాదు, ఎందుకంటే కొంచెం బాగా కోల్డ్ ఉందనమాట. ఈవెన్ దో కొంచెం హెడ్సెట్ కానీ లేదంటే వాల్యూమ్ పెంచుకొని సరే వింటానికి ట్రై చేయండి. సో ఈ టాపిక్ ఏంటంటే మా యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కావచ్చు లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కావచ్చు, మేము సర్టిఫికేట్స్ అనేవి కాలేజీలో ఇచ్చాము. రిపోర్టింగ్ చేసే టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అక్కడ ఇచ్చాం కదా. ఇప్పుడు మేము థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళు మాకు సర్టిఫికేట్స్ ఇస్తారా, అది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా మీరు ఎలా అయినా సరే మా సర్టిఫికేట్స్ని మాకు బ్యాక్ ఇచ్చేలాగా మీరు మాకు సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ఆ బిల్డింగ్ ఫీ ఇవన్నీ గురించి కూడా డౌట్స్ ఉన్నాయి అనమాట. ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వాళ్ళకి వెళ్ళగా మీ అందరికీ కూడా మీ యొక్క కాలేజీలో సర్టిఫికేట్స్ అనేవి మీకు బ్యాక్ ఇస్తారు. ఈవెన్ దో మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ రిపోర్ట్ చేసి మీ సర్టిఫికేట్స్ ఇస్తే మీకు మళ్ళీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదైనా కాలేజీలో మీకు సీట్ అలాట్ అయితే ఖచ్చితంగా 100కి 200% మీ సర్టిఫికేట్స్ మీకు బ్యాక్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎలాంటి సీట్ అలాట్ అవ్వకుండా మీరు బయట యూనివర్సిటీకో లేదంటే వేరే అదర్ కాలేజెస్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ కిందకో వెళ్ళాలి అనుకుంటే మీకు మీ సర్టిఫికేట్స్ అనేవి బ్యాక్ ఇవ్వరు. క్లియరా? అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ రిపోర్ట్ చేసిన తర్వాత మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి అయినా సరే మాకు సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వట్లేదంటే నాకు చెప్పండి, నేను కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. మీ సర్టిఫికేట్స్ని ఇప్పించడానికి నాది బాధ్యత. మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను మీ సర్టిఫికేట్స్ని బ్యాక్ ఇప్పించేలా చేస్తాను. కుదిరితే అదే కాలేజీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారని తెలిస్తే అలా సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తూ ఉంటే నేనే డైరెక్ట్గా ఆ కాలేజీకి విజిట్ చేసి నేను అడుగుతాను. అండ్ అదేవిధంగా మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రావడానికి ఎంతైతే కష్టపడ్డానో అదేవిధంగా మీ సర్టిఫికేట్స్ మీకు రాకపోతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చి కూడా రిమైనింగ్ వాళ్ళకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మీకు వచ్చి కూడా వాళ్ళు ఇవ్వకపోతే నాది రెస్పాన్సిబిలిటీ. నేను సేమ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మీకోసం ఎలా అయితే కష్టపడ్డానో అలా అయితే కష్టపడతాను. అండ్ అదేవిధంగా నేనే ఆ కాలేజీకి విజిట్ చేస్తాను. ఎందుకు సర్టిఫికేట్స్ ఎవరో నేనే క్వశ్చన్ చేస్తాను ఆ కాలేజీ. డోంట్ వరీ. అదే కాదు, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏ కాలేజ్ అయినా సరే ఏ కాలేజ్ మేనేజ్మెంట్ అయినా సరే అలా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే నెక్స్ట్ ఇయర్ అదే కాలేజ్కి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరు కూడా 50% స్టూడెంట్స్ జాయిన్ అవ్వరని నేను చెప్తాను వాళ్ళకి. ఎందుకంటే అలా సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఉండకూడదు, ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఉండవు. నాది రెస్పాన్సిబిలిటీ, నేను తీసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఎందుకు అడ్మిషన్స్ వస్తాయి నేను తీసుకుంటాను. ఇదే క్వశ్చన్ వాళ్ళు చెప్తాను. ఓకే, నేను మీ దగ్గర అమౌంట్ కూడా చార్జ్ చేయనండి. మిమ్మల్ని ఏమనుకుంటాను, నేనే స్వచ్ఛందంగా వచ్చి మీ సర్టిఫికేట్స్ ఇప్పించే బాధ్యత నాది. నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తున్న మీరు, నన్ను నమ్ముకున్న మీ అందరికి కూడా ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. డోంట్ వరీ. ఇకపోతే ఫీ విషయానికి వద్దాం. బిల్డింగ్ ఫండ్ మీకు బ్యాక్ ఇచ్చేస్తారు. ఇకపోతే బస్ ఫీ మీకు బ్యాక్ ఇవ్వరు. మీరు ఎన్ని రోజులైతే ట్రావెల్ చేశారో ఒక 1 month కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు బ్యాక్ ఇస్తారు. ఓకే, అండ్ ఆ యొక్క బస్ ఫీజ్ పరంగా ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఆ బస్ ఫీజ్ పరంగా ఇఫ్ ఇన్ కేసు మీరు సారీ అండి, బాగా కొంచెం కోల్డ్ అనమాట, కానీ మీకు నా కోల్డ్ తగ్గి నేను వీడియో చేసే టయానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో నా బాగాలేపని నేను మీకు వీడియో చేస్తున్నాను. అది నేను మీకు ఇచ్చే కమిట్మెంట్ అనమాట. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. అంటే బస్ ఫీజ్ నాట్ రిఫండబుల్ అని మీకు ఇచ్చి మీరు ఏమైనా సైన్ చేస్తుంటే మీకు బస్ ఫీజ్ అనేది రాదు. ఆ బస్ ఫీజ్ పరంగా నేను ఎలాంటి సపోర్ట్ అనేది నేను చేయలేను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్ పరంగా ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే వాటి పరంగా నేను మీ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడమని నేను మాట్లాడతాను. సో మీరు చేయవలసిన ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి బస్ ఫీజ్ రాకపోతే మీ యొక్క కాలేజ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు ఇస్తే నేను కాల్ చేస్తాను. సో నేను యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నాను. మీకు ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా లేదని అడిగి ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే బ్యాక్ ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తాను. క్లియరా? అండ్ హాస్టల్ ఫీ కూడా సేమ్ అండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అండ్ మీరు ఆల్రెడీ హాస్టల్లో ఉన్నారు కాబట్టి మినిమం 1 month అనేది తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కంప్లీట్గా ఇవ్వమంటే దానికి కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీకు దాదాపు 40,000, 50,000, 70,000 దాకా ఉన్నాయి హాస్టల్ ఫీజు. 1,00,000 కూడా హాస్టల్ ఫీజు ఉన్నాయి కాబట్టి మీకు అట్లీస్ట్ 50% వచ్చినా 50,000 వచ్చినా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా దాని పరంగా నేను రిక్వెస్ట్ చేస్తాను. మీ కాలేజెస్ అన్నింటికి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నాకు ఎక్కడ నెంబర్స్ అంటే నాకు నెంబర్స్ తెలియదమ్మా. అసలు మనకి ఏ కాలేజెస్ నెంబర్స్ మన దగ్గర లేవు. మనం స్వచ్ఛందంగా ప్రతి కాలేజ్ గురించి మీకు అప్డేట్స్ ఇస్తున్నాం. మీ నెంబర్ ఇస్తాను, నేను మాట్లాడతాను.
నేను పలానా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను చెప్తాను. సర్టిఫికేట్స్ అయితే నా రెస్పాన్సిబిలిటీ అమ్మా. ఎందుకంటే అది రూల్, అది యాజ్ పర్ లా తీసుకోవాలి అంతే ఖచ్చితంగా, బ్యాక్ ఇచ్చేసేయాలి. లేదు నేను యూనివర్సిటీకో లేదంటే బయట కాలేజ్కో వేరే స్టేట్స్కి వెళ్తానంటే నాకు ఇప్పిస్తావా అన్న అంటే నేనేం చేయలేనమ్మా. సింపుల్ థింగ్ వాళ్ళు అంటారు ఒకటే, నీకు తెలీదా ముందే ఈ కాలేజ్ గురించి అని ఇంకోటి వాళ్ళు మస్తు చెప్తారు, అది వేరే విషయం. బట్ వాడికి కూడా నాకు సైన్ నుంచి ఏమన్నా చేయగలిగితే నేను చేస్తాను, ఇబ్బంది లేదు. బట్ ఖచ్చితంగా చేస్తాను హామీ ఇవ్వను, రిమైనింగ్ వాళ్ళకి హామీ ఇస్తాను. డోంట్ వరీ, అందరూ కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి, ఇబ్బంది లేదు. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలా తప్పులు చేయొద్దు, తప్పులు చేసి మీ బిస్కెట్ అయిపోతారు. సో మీ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్నే పెట్టుకోండి, చిన్న చిన్న కాలేజ్ పెట్టుకొని మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చేసిన మిస్టేక్ మళ్ళీ చేయొద్దు. చాలామంది చేశారు. సో మీకు ఈ కాలేజ్గా పోతుంది, ఓకేనా. చిన్న కాలేజ్ చూస్ చేసుకుంటే మంచి కాలేజ్ పోతుంది, దాన్ని బట్టి చూస్ చేసుకోండి. కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ కీ రోల్, మీ 4 years కెరియర్ని ఈ వెబ్ ఆప్షన్స్ డిసైడ్ చేస్తాయి. నెట్ షాప్కి వెళ్ళి పెట్టుకోవద్దు, నెట్ షాప్ పెద్ద స్కామ్. వాడికి అంతే వస్తే వాడు నెట్ షాప్ ఎందుకు పెట్టుకుంటారు అర్థం చేసుకోండి. నేను అంటుంది వాళ్ళని బ్లేమ్ చేయట్లేదమ్మా, పాపం వాళ్ళకి ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్ మాత్రం పరిమితం ఉంటుంది. ఈవెన్ నేనైనా సరే, మేము ఆల్రెడీ పాస్ట్ 4 years వీడియో చేస్తున్నాం కానీ మాకు కొంత అవగాహన ఉంటుంది. మా ఇంజనీరింగ్ టైంలో మాకు అవగాహన లేకే కదా మేము వీడియో చేస్తుంది. సో నెట్ షాప్ అతనికి ఓన్లీ ఆ యొక్క కేటగిరీ పరంగా, ఆ యొక్క డిస్ట్రిక్ట్ పరంగానే తనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ వీళ్ళు చెప్పిన డీటెయిల్స్ తీసుకొని తన నెట్ షాప్ అతను పెడతాను. కానీ నెట్ షాప్ అతను హెల్ప్ తీసుకొని తన దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, ఏది ఈ యొక్క అప్లై చేసే నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆప్షన్స్ తీసుకునే నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలి, అప్లై స్కిల్స్ తన దగ్గర తీసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు అన్నమాట. తన హెల్ప్ అనేది తీసుకోవచ్చు. క్లియరా? ఆల్ డౌట్స్? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మీకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో చేయడం కానీ రిప్లై చేయడమే నాకు ఇప్పుడు కొంచెం ఈజీ అనమాట. రిమైనింగ్ టైంలో నాకు వీడియోస్ ఈజీ అనమాట. ఫాస్ట్గా నేను కామెంట్ చెప్పే టైంలో వీడియో రిలీజ్ చేస్తాను. మరి ఇప్పుడు కొంచెం గొంతు సహకరించట్లేదు కాబట్టి సో నేను ఈ కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి కామెంట్స్ ఉన్నా సరే మన యొక్క లేటెస్ట్ వీడియోస్లో కామెంట్ చేయొచ్చు, లేదా ఈ వీడియో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లైస్ అనేవి ఇస్తాను. మీకు అందుబాటులో ఉంటాను. టుమారో నాకు హాలిడే కూడా కాబట్టి నేను మీకు కంప్లీట్ అవైలబుల్గా ఉంటాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అమ్మా. చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. అండ్ ఈ వీడియో ఎక్కడా చూశారు కాబట్టి ఇంకొంచెం నేను అడిగేది ఏంటంటే, మాలో ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాలంటే చెప్పండి అమ్మా, ఖచ్చితంగా మేము అప్డేట్ చేసుకుంటాం. అంటే ఒక కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మీకు వీడియోస్ అందిస్తున్నాం కాబట్టి ఆ కాలేజ్కి ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి మీకు డీటెయిల్స్ మేము కవర్ చేయలేకపోయాము, ఏమైనా ఈ డీటెయిల్స్ కవర్ చేస్తుంటే బాగుండేది, ఈ డీటెయిల్స్ మిస్ అవ్వడం వల్ల మేము ఇంజనీరింగ్ కాలేజీని సెలెక్ట్ చేసుకోలేకపోయాము, ఇలా మీకు అనిపిస్తాయి కదా, సజెషన్స్ చెప్పండి. అండ్ అదేవిధంగా ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ఆడడానికి మేము పడ్డ కష్టం మీకు ఎలా హెల్ప్ అయింది అది కూడా మీరు చెప్పండి అనమాట. సో దాన్ని బట్టి అదొక మాకు పాజిటివ్ ఎనర్జీగా మేము ఫీల్ అవుతాం. సో మీ అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం. అంటే ఫైనాన్షియల్గా కాదు, మీ అందరూ ఈ మంచి మంచి కాలేజెస్ చూస్ చేసుకుని మంచి కాలేజెస్ అట్టయితే హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ హ్యాపీ పరంగా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. సో ప్రతి ఒక్కరికి మంచి కాలేజీలో రావాలనే ఉద్దేశంతోనే మనం పెట్టాం యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని. సో ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం అప్డేట్ చేస్తున్నాం. సో మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ కూడా నెక్స్ట్ ఇయర్కి మేము ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీలాగా సఫర్ అవ్వడం అనమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అండ్ నేను లైవ్లోకి రాలేను, ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. నా సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోండి. మనకి కొంచెం బాగా కోల్డ్ ఉందన్నమాట, కఫ్ ఉంది. మీరు నా పాత వీడియోస్ చూసుకోవచ్చు. చాలామంది నా వాయిసే బాగుంది అంటారు, అట్లాంటిది నేను బాగుంటుంది అంటారు, అట్లాంటిది ఇప్పుడు నా వాయిస్ బాగోలేదు కాబట్టి నేను లైవ్లోకి రాలేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీ యొక్క అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.